నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఇతర దేశాల్లో క్రీడలకు అధిక ప్రాధాన్యత మరి మన దేశంలో క్రీడలకు ప్రాధాన్యతని ఇవ్వాలి ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో అమరవీరుల వారోత్సవాలు పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన సామాజిక తనిఖీలు చేపట్టిన బృందం అధికారులు కొట్టివేతలు దిద్దుబాటుపై జరిమానా బాపట్ల జిల్లాలో సంచలనంగా మారిన బంగారం వ్యాపారి నగదు దోపిడీ కేసును జిల్లా పోలీసులు 48 గంటలలో ఛేదించి 4 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ముద్దాయిల నుండి 39 లక్షల నగదును నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బంగారు వ్యాపారి నగదు కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నామని అన్నారు. మెదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీలను సిబ్బందిని ఎస్పీ అభినందించి క్యాష్ రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇది మన ఒక హైవే రాబరీ 48 అవర్స్ లోపల డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అరౌండ్ 40 lakhs క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు మొన్న నైట్ స్వరూప్ కుమార్ ఆయన గోల్డ్ వ్యాపారం చేస్తారు. అక్కడ నుండి గోల్డ్ ప్రొక్యూర్మెంట్కి చెన్నైకి బయలుదేరారు గుంటూరు నుండి. వెంకట్ రమణ ట్రావెల్స్ బండిలో. దాంట్లో అరౌండ్ 40 lakhs క్యాష్ ఆయన దగ్గర ఉంది. మన లిమిట్స్కి వచ్చిన తర్వాత ఒక స్విఫ్ట్ బండిలో కొంతమంది నంబర్ లేని బండిలో ఆ వెహికల్ టేల్ చేయడం జరిగింది. మన ఎక్కడ ఇది ఎక్స్ప్రెస్ వే ఉంది అక్కడ అడ్డం పెట్టుకొని ఆపడం జరిగింది. తర్వాత 4 దిగారు. మేము ఒక కస్టమ్ డిపార్ట్మెంట్ తరఫు నుండి ఉన్నాము. ఇలాంటి ఎనెక్ట్మెంట్ చేసుకొని ఆయనని వాళ్ళ బండిలో కూర్చోపెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ హైవేలో వాళ్ళు కొంచెం ముందుకి తీసుకువెళ్ళారు. తర్వాత కొంచెం బెదిరించి ఫోన్ లాగేసుకొని కొట్టేసి దే టుక్ ద అమౌంట్ విత్ దెమ్ అండ్ ఆయన్ని ఒక డాబా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆయన కొంచెం కన్ఫ్యూజన్లో అప్పుడు ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడానికి ధైర్య చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం అక్కడ కేసు కట్టడం జరిగింది. క్రైమ్ నెంబర్ 87/24 ఆఫ్ మెదర్మెట్ల పోలీస్ స్టేషన్. దాంట్లో సెక్షన్ 126(2), 309(4) రెడ్ విత్ 3(5) ఆఫ్ BNS యాక్ట్ కింద కేసు అక్కడ బుక్ చేసాము. తర్వాత మన SDPO చిరాల హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ CCS ఆల్సో ఆయన ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. కొంచెం హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది మాకు. తర్వాత అక్కడ ఉన్న CCTV కెమెరాస్ని వెరిఫై చేసుకొని టోల్ డేటా అది అంతా చూసుకొని we got few vital information in this case. అక్కడ నుండి మేము ఆ వెహికల్ని ట్రేస్ చేసుకొని విజయవాడ వైపు వెళ్ళాము. సో ద వెహికల్ బిలాంగ్ టు వన్ ట్రావెల్ కంపెనీ. అది హైర్లో తీసుకొని అఫెన్స్ చేయడం జరిగింది. అక్కడ నుండి కొంచెం ఫోటోస్ ఇవి అంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆ డేటాబేస్ చేసుకొని ఇమీడియట్గా ఒక టీం మేము పంపించాము. సో ఇవి అంతా ఫైనలీ వర్కౌట్ అయింది. దాంట్లో మేము ఇప్పుడు 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అమౌంట్ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ ముద్దాయిలు దానికొండ వెన్నక స్వామి, పడగల మహేష్, తేతు కార్తిక్, పురెటి శివ శ్రీనివాస్ వాళ్ళు అందరూ దే బిలాంగ్ టు 20 to 30 ఏజ్ గ్రూప్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి ఉన్నారు. ఒక 2 పైన పాత కేసు కూడా ఉంది. దాంట్లో A1 పైన ఒక గతంలో NDPS ఆఫెన్స్ కూడా ఉంది అండ్ 498A విచ్ ఇస్ డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఒక్క ముద్దాయి పైన ఎక్సైజ్ కేసు కూడా ఉంది. సో ఇవి అంతా దాంట్లో ఫస్ట్ వీ హ్యాడ్ సమ్ డౌట్ ఆన్ ద లారీ డ్రైవర్ ఆల్సో బట్ ఫైనల్లీ అనంతపురం జిల్లా నార్పాల మండల కేంద్రంలో 10 రోజుల క్రితం
ఎస్బీఐ ఏటీఎం వద్ద హల్చల్ చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి ఒక ఆటో, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు జల్సాలకు అలవాటు పడి ఈ మధ్యకాలంలోనే దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. గతంలో వీరి మీద ఎటువంటి నేర ఆరోపణలు గాని, కేసులు కానీ నమోదు కాలేదని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కేసులో దొంగలను తొందరగా పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ జగదీష్, సిఐ కౌలుట్లయ్య సాగర్లను అభినందించారు. సో మన అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇటీవల మనకు ఎస్బీ ఏటీఎం కొంతమంది వచ్చి దొంగతనం చేయడానికి అటెంప్ట్ చేశారు, విఫలమయ్యారు. ఆ తర్వాత ఈ విషయంలో ఎస్పీ గారు ఒక టీం ఫామ్ చేసి ఇటుదిరిగా టీం పట్టుకోవాలని చెప్పి ఆదేశించినందువలన మన సింగమల సిఐ కౌలుట్లయ్య, అదేవిధంగా నారపల్లి ఎస్ఐ సాగరు వారి ఆధ్వర్యంలో టీం ఫామ్ చేసేసి ప్రత్యేకంగా వాళ్ళకు నిఘా పెట్టేసి ఈరోజు 5 మంది ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఏమిటంటే బోయ సాకే బాబు అని చెప్పేసి అతని ఆధ్వర్యంలో 5 మంది ముఠాగా ఏర్పడినారు. అంజలి, సాయి, శంకర్, చిన్న అని చెప్పేసి వీళ్ళందరూ కూడా 5 మంది ముఠాగా ఏర్పడి ఈ దొంగతనం పాల్పడినారు. వీటిలో ముఖ్యంగా ఏంటంటే మనకు ఎస్బీఐ ఏటీఎం ఇక్కడ అటెంప్ట్ చేశారు. అదేవిధంగా 2 days తర్వాత మళ్ళీ అక్కడ తాటపత్రిలో కూడా ఇదే విధంగా అటెంప్ట్ చేశారు. వీళ్ళు ఒక ఆటోని తీసుకొని రాత్రిపూట వీళ్ళు బయలుదేరి ఒక అనంతపురం జిల్లా నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఈ నార్పల్ల అదేవిధంగా తాటపత్రి ఇవన్నీ చేశారు. అదేవిధంగా వీళ్ళు మోటార్ సైకిల్ కూడా తెప్పి చేశారు. అనంతపురం టౌన్లోన, కూడేరులోన, ఆత్మకూరులోన 3 బండ్లు, మనకు 3 బైక్లు, 2 ఎక్సెల్. అదేవిధంగా ఇటీవల మనకు టౌన్లో కూడా ఒక షాపులో ఒక గ్యాస్, తర్వాత పొయ్యి అవన్నీ కూడా దొంగతనం జరిగింది. సో అందరినీ కూడా మనం టీమ్ కొలట్ల సిఆర్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పట్టుకొని స్వాధీనం చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళందరూ కూడా కేసులు నమోదు చేసేసి వీళ్ళందరూ కూడా రిమాండ్ చేయడం జరిగింది కేసులో. సో ఇప్పుడు మనకి జరిగిన తర్వాత మనం నిఘా పెట్టేస్తే వీళ్ళు పట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా నేరాలు ఒప్పుకున్నారంతా కూడా. కూడలో ఒక బైకు, ఆత్మకూరులో ఒక బైకు, అనంతపూర్లో ఒక బైకు, 2 ఎక్సెల్ కూడా దొంగతనం చేసినట్టు చెప్పారు మనకు. సో ఈ విషయంలో మన ఎస్పీ గారు, మన సిఐ గారిని, ఎస్ఐ గారిని, సిబ్బందిని కూడా అభినందించారు. ఒక మహిళతో పాటు అంజలి వచ్చేసి కాలగని మండలము, మిగతా 4 వచ్చేసి వీళ్ళు అనంతపురం టౌన్ చుట్టుపక్కల గ్రామస్తులు అనమాట. వీళ్ళందరూ ఎస్ ఈ మధ్య కాలంలో కొన్ని దొంగతనాలు జరిగినాయి మన నారపల్లో. అయితే ఈ మధ్యలో గట్టి నిఘా పెంచినాం, రాత్రిపూట గస్తీ పెంచినాము. సో దొంగతనాలు అరికడుతున్నాం. మనకు రాత్రిపూట ఇక్కడ జరుగుతున్నాయి. ముఖ్యంగా షాప్స్ లో మనకు కెమెరాలు పెట్టుకుంటే, కొంతవరకు సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఏం జరిగినా కూడా మనకు తిరిగి మనం డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అంతా కోరేది ఒకటే, కొంతవరకు కొన్ని షాప్స్ అయితే ఉంటాయి మెయిన్ బజార్లోన, వాళ్ళందరూ కూడా కెమెరా పెట్టుకుంటే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది, అదేవిధంగా పోలీస్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఇలాంటి వాటిపైన వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పిస్తున్నాం అంతా కూడా. అనంతపురం జిల్లా స్థానిక గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో స్పోర్ట్స్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర దేశాల్లో క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, మన దేశంలో క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని, క్రీడాకారులు గెలుపు ఓటములు సహజంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ సిబ్బంది, ఆర్ట్స్ కాలేజ్ ఇన్ఛార్జ్ శ్రీరాములు, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెక్టర్ వెంకటనాయుడు గారికి, అలాగే రిజిస్టర్ ఈ రమేష్ బాబు గారికి,
సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డు జేసీ గారికి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రమణ గారికి, అలాగే ఆర్ట్స్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీరామ్ గారికి, ఇక్కడకు వచ్చేసినటువంటి టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే ఈ స్పోర్ట్స్ అనేది ఒక దీనిగా తీసుకొని చదువు ఎట్లయితే నేర్పిస్తారో స్పోర్ట్స్ కానీ కొంతమందిని తీసుకొని ప్రతి కాలేజీలో స్కూల్లోనూ చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వస్తారు. మనం అబ్జర్వ్ చేస్తే బయట దేశాలు, చైనా లాంటి దేశాలు ఎన్నో పథకాలు సాధిస్తున్నాయి మనతో కంపేర్ చేసుకుంటే. దేనికంటే మన దగ్గర క్రీడలు ఇందాక మేడం చెప్పినట్లుగా స్కూల్లో కానీ అలాగే కాలేజీలో కానీ ఒక క్రీడలు అంటే ఒక టైప్లో చిన్న చూపు ఉంటుంది. ఇంకో పేరెంట్స్ కానీ ఎంకరేజ్ చేసి, ఎందుకంటే చదువుకోపోవడం అని చెప్పేసి నువ్వు స్కూల్కి పోతే నువ్వు అంతా క్రికెట్ ఆడుకుంటా, అది ఆడుకుంటా, ఇది ఆడుకుంటావు అని చెప్పేసి ఇంట్లో పేరెంట్స్ కానీ ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా దీన్ని మార్పు తీసుకొని రావాలా సొసైటీలో, క్రీడల్ని ప్రోత్సహించే విధంగా చేయాలి. ఇది ఇందాక మేడం అన్నట్ల ఖచ్చితంగా నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను మేడం. పీఈటీ రిక్రూట్మెంట్ ప్రతి స్కూల్లోనూ కాలేజీలో ఉండేటట్టుగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే నాకు కానీ వ్యక్తిగతంగా క్రీడలు అంటే ఇష్టము. బ్యాడ్మింటన్, క్రికెట్ నేను బాగా ఆడేవాడిని. స్కూల్ డేస్లో బ్యాడ్మింటన్ బాగా ఆడేవాడిని, క్రికెట్ కానీ బాగా ఆడతాను ఇప్పుడు. కానీ అలాగే భవిష్యత్తులో మనం ఈ క్రీడలు ఆడి సర్టిఫికేట్స్ సంపాదించుకుంటే మనకంటూ ఒక రిజర్వేషన్ ఉంటుంది స్పోర్ట్స్ మ్యాన్కి. ఖచ్చితంగా అవి భవిష్యత్తులో మనకు ఉద్యోగ అవకాశాలు కానీ మెరుగుపడతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరిలోనూ క్రీడా స్ఫూర్తి ఉండాలి. దేనికంటే గెలుపు ఓటములు అనేది సహజం. ఖచ్చితంగా అది చాలా పాజిటివ్గా తీసుకొని ఈరోజు ఓడిపోయినా రేపు పొద్దున మళ్ళా గెలవడానికి ట్రై చేయాలి. కానీ ఇంకో విధంగా కుంగిపోకోకుండా లేకపోతే గొడవ పోకోకుండా అంతా కలిసిమెలిసి ఆడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో నా తరఫున ఇందాక రెక్టర్ వెంకటనాయుడు గారు ఉన్నారు. ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్కి వస్తే ఏ విధమైన ఆర్థిక సహాయమైనా నేను ఎంతటి వరకైనా చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో బంద్లో వ్యాపారస్తులు, ప్రైవేట్ పాఠశాలల యజమానులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. హిందూ దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ముదోల్ హిందూ ఉత్సవ కమిటీ, హిందూ వాహిని, హిందూ బంధువులందరి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ముదోల్ను బంద్ పాటించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మొన్న సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలోని ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసినారు. కాబట్టి అటువంటి మూర్ఖులైనటువంటి ద్రోహులను, వారు హిందూ ద్రోహులు, వారు దేశద్రోహులు. కాబట్టి మత సామరస్యానికి భారతదేశము ప్రతీక. అటువంటి దేశంలో ఇటువంటి ద్రోహులు
మనకు చిచ్చు పెట్టి మన భారతదేశాన్ని నాశనం చేయాలని అని చెప్పి చూస్తున్నటువంటి ద్రోహులను కఠినంగా శిక్షించాలని అని చెప్పి ఈరోజు ముదోల్లో బంద్ పాటించడం జరిగింది. ఖచ్చితంగా అటువంటి ద్రోహులు వెనుక ఎవరు హస్తం ఉన్నదో, ఎవరు ఈ కుట్రలకు పాల్పడుతున్నారో వారిని ఖచ్చితంగా సిబిసిఐడి ద్వారా గుర్తించి దేశద్రోహం కింద కేసులు బుక్ చేసి హిందూ దేవాలయాలను పరిరక్షించాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా హిందూ సోదరులారా, ఖచ్చితంగా మనల్ని మనము రక్షించుకునే ప్రయత్నము 100% చేయాలి. మన ప్రభుత్వంతో పాటు మనం కూడా ద్రోహులను ఖచ్చితంగా శిక్షించే వరకు ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ సోదరులందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలో అమరవీరుల వారోత్సవాల్లో పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ విద్యార్థులకు పోలీస్ శాఖలో అమలవుతున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గురించి, రిసెప్షన్ విధులు, ఫింగర్ ప్రింట్, బ్లూ కోల్ట్, డయల్ 100, షీటీం, భరోసా సెంటర్, గంజాయి కిట్ పనితీరు, పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్న ఆయుధాలు, పోలీస్ రికార్డ్స్, పోలీస్ స్టేషన్ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గణేష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సరే తెలుసా అమ్మా ఇది మందు తాగిన తర్వాత ఊదిపిస్తే వాళ్ళ ఎంత తాగినట్టు, వాళ్ళ బాడీలో వాళ్ళ బ్లడ్లో ఎంత ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉందనేది తెలుసుకుంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. వాళ్ళని 35 ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 30 కూడా పోతారు. రెండోసారి మూడోసారి దొరికినా కూడా ఇందులో ఒకటి మనకు ఊదిపించిన ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ తీసుకునే ట్యాబ్ ఉందా, ఆ ట్యాబ్లో ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ అనే యాప్ ఉంటుంది. ఆ అప్లికేషన్లో ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేస్తే అతని డీటెయిల్స్, ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే ఫస్ట్ టైం తాగిన మూడోసారి కోర్టుకు పోతే జైలు కూడా పోతాం. ఇందులో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినా కూడా ఒకటి ఫస్ట్ టైం కూడా 250, 300 వాళ్ళు కూడా జైలు సందర్భాలు ఉన్నాయి. ట్యాబ్లో స్టార్ట్ చేస్తున్నా ట్యాబ్లో ఇంకా అంత బెల్లా ఫామ్ అంటుంది. బెల్లా ఫామ్ లో యాక్చువల్లీ అంతకుముందు తుపాకులు అంత నక్సల్స్ ఎక్కువ ఏరియా ఉన్న నక్సల్స్ ఎక్కువ ఉన్నప్పుడు బెల్లా ఫామ్ లో ఇందులో ఆర్మ్స్ కూడా అంటారు. ఇందులో వేరే ఇంకేమైనా ఆర్మ్స్ సంబంధించిన వెపన్స్ స్టోర్ చేసేటి స్టోర్ చేస్తారు. ట్రాఫిక్ చాలన్లు కూడా అంతకుముందు ఇది తెలియదేమో కానీ అంతకుముందు రాసేది. వెహికల్ ఆర్పి, వచ్చే వెహికల్స్ ఆర్పి వాళ్ళకు సీట్ బెల్ట్ ఉందా లేదా అనేది ఒక పేపర్ బుక్ ఉండేది. ఆ బుక్ మీద ఈ సెక్షన్స్ కింద నువ్వు 100 రూపాయలు కట్టు, 1000 రూపాయలు కట్టు ఫైన్ అని చెప్పేసి రాసేది. ఇప్పుడు అట్లా కాదు, ఫోటో తీస్తారు, చూస్తున్నారు కదా, ఫోటో తీస్తారు, పోలీస్ స్టేషన్కి వచ్చినాక అప్లోడ్ చేస్తారు. లేకపోతే అక్కడ బండి ఆపినప్పుడు కూడా ఆన్లైన్లోనే అప్పుడప్పుడే ఫైన్ వేసేస్తారు. ఎన్ని ఫైన్ అయినా తెలుస్తుంది. ఆ వెహికల్ మీద ఏమన్నా ఫైన్ ఛానల్ ఉంటే పెండింగ్ ఛానల్ కూడా కట్టిపిస్తారు. ఇందులో ఈ టికెట్ అయినా డ్రింక్ అండ్ డ్రైవ్ ఉన్నది. టిఎస్ కాప్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఇందులో చాలా ఉంటాయి. ఇందులో క్రైమ్ డిటెక్షన్, ఇందులో మన ఫోన్ నంబర్ నొక్కినా కూడా వస్తుంది. లేకపోతే మన ఫోన్ నంబర్లో కూడా మన ఫోన్ నంబర్ మీద కొంతమంది దొంగలు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తారు ఆన్లైన్లో. వాని ఫోన్ నంబర్ కొడితే వారి మీద కేసు ఉన్నాయా లేదా కూడా తెలుస్తుంది. ఈ 22 విలేజ్లో కలిపి దాదాపు 24, 25 పాయింట్ బుక్స్ ఉన్నాయి. ఈ పాయింట్ బుక్స్ అంటే పోలీసు వాళ్ళు ఏ పనులు తగ్గుతాయి, పోలీసు వాళ్ళు ప్రతి విలేజ్ సెర్చ్ చేస్తే దొంగదానాలు కానీ గొడవలు కానీ తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఈ పాయింట్ బుక్స్ అనేది పెట్టారు. అంటే ప్రతి విలేజ్ మీరు ఎవరు ఇప్పుడు ఈ మండలం ఉన్నారా, ఇక్కడ కూర్చొని చెక్ చేసేట్టు కాదు, ఇది జియో ట్యాగింగ్ అంటాం. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో నేను సపోజ్ ఇక్కడ అనేది మోయిన్కుంట గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి పాయింట్ బుక్ ఉంది అనుకో, మోయిన్కుంట గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి పోలీసీ అని చెప్పేసి రాసుకొని వాళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదికలో
ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిఆర్డీఓ శేషాద్రి అధ్యక్షత వహించారు. ఈ సామాజిక తనిఖీ నందు రికార్డు కొట్టివేతలు, దిద్దుబాటుపై జరిమానా, కొలతలలో వ్యత్యాసానికి గాను జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి రాజేందర్, డిఆర్డీఓ శేషాద్రి, తనిఖీ చేపట్టిన బృందం సభ్యులు తదితరులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే ప్లాట్ఫామ్ ఏ ట్రైన్ నెంబరు ప్లాట్ఫామ్ ఇస్తారు. అంశం 28 సార్. ఇవన్నీ ప్లాంటేషన్ 5 వర్క్ ఐడియాలలో 3872 మొక్కలు నాటగా 3440 మొక్కలు బతుకున్నాయి సార్. 432 మొక్కలు లేవు సార్. రీప్లేస్మెంట్ చేస్తారు. ఇవ్వలేదు సార్. కూడా 30 సార్ లైన్ కొడుతున్నాయి సార్. 16 వర్కులు చేయడం జరుగుతుంది. 6 వర్కులకి నేను కూడా ఉంది సార్. 10 వర్కులు నేను కూడా జిరాక్స్ కనెక్షన్ ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించారు. గ్రామ సభలో ఈ పిల్లల కాకుండా 32 సార్ లైఫ్ టైం సార్. 514 రూపాయలు పేమెంట్ కాదు. పదకొండవ అంశం సార్. ఈ గ్రామ పంచాయతీ నందు సిటిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది తీసుకుంటారా? మళ్ళీ కలెక్టర్ మనం పెడతాం మార్పు. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి సార్ 9410 మొక్కలు పడుతున్నాయి సార్. 590 మొక్కలు చనిపోయాయి. కానీ దీనికి సంబంధించి 65 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. 12 రోజులు పేమెంట్ కాలేదు సార్. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయించాను. మూడు వర్కేడీలలో అవెన్యూ ప్లాంటేషన్ లో 2374 మొక్కలు రికార్డు పరంగా కలదు సార్. 2181 మొక్కలు వన ప్రదేశం నందు కలదు సార్. 171 మొక్కలు ప్లాంట్ ప్రదేశం నందు సార్. 60 రూపాయలు 6507 రూపాయలు. తక్కువ పోయినట్టు అది పోవడమే ఎక్కువ పోయింది. అసలు 2 సార్లు పోలేదని మళ్ళీ పని ఒత్తిడి వలన అధికంగా పేమెంట్ 2 టైమ్స్ కొడతాం. ఆ రోజు రాలేదు కాబట్టి సెకండ్ రోజు మళ్ళీ కొడతాం. కొడితే అది అప్డేట్ అయిపోయింది. 5 days కి పేమెంట్ వెళ్ళింది. 5 days కి వెళ్తే ఆ 5 days కి వెళ్ళిన పర్సన్ కి పర్ డే తగ్గాలి. లేదు ఎక్సెస్ 1 day ఎక్సెస్ పోయింది. 1 day ఎక్సెస్ పోయిందంటే ఏంటిది? ఇతనికి తగ్గాలి. సార్ బీపీపీలో 2 నెలల పేమెంట్ 2 నెలలకి వాటి క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటి వాటికి సంబంధించి ప్రాపర్ డాక్యుమెంట్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇతర దేశాల్లో క్రీడలకు అధిక ప్రాధాన్యత, మరి మన దేశంలో క్రీడలకు ప్రాధాన్యతని ఇవ్వాలి ఎమ్మెల్యే. పోలీస్ స్టేషన్లో అమరవీరుల వారోత్సవాలు, పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన.
సామాజిక తనిఖీలు చేపట్టిన బృందం అధికారులు కొట్టివేతలు దిద్దుబాటుపై జరిమానా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.